రాజన్న సిరిసిల్ల తంగనపల్లి మండలం అక్కడ మండపల్లి గ్రామంలో మాల యువకుడు తాను ఇంటి బయట తాను ఉంటున్న క్రమంలో పక్క గ్రామం అయినటువంటి తంగనపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులైనటువంటి బీసీ కులాలకు సంబంధించిన కొందరు, రెడ్డి కులానికి సంబంధించిన ఒక వ్యక్తి మరి దాదాపు ఒక 15 మంది యువకులు వచ్చి ఇష్టానుసారంగా కులం పేరుతో అతన్ని దూషిస్తూ అతన్ని చంపడానికి ప్రయత్నించి అతని పైన దాడి చేస్తుండగా అతను పారిపోయి వాళ్ళ ఇంట్లో దాక్కున్నప్పటికీ వీళ్ళంతా పోయి ఆ గేటు దూకి మరి వాళ్ళ తల్లి అడ్డం వస్తే తల్లిని కొట్టి వాళ్ళపైన దాడి చేసి ఒక ఆయనేమో కాళ్ళు పట్టుకుంటాడు, ఒక ఆయనేమో చేతులు పట్టుకుంటారు, ఒక ఆయనేమో కడుపులో గుద్దుతాడు, గొంతును వెళ్ళి చంపడానికి ప్రయత్నిస్తారు. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. 3 రోజులు గడుస్తుంది ఇస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉన్నది. నేను ఈ పోలీసు వ్యవస్థకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరైతే పేర్లు నమోదు చేస్తున్నారో, ఆ ఇన్సిడెంట్ లో ఎవరెవరైతే పాల్గొని ఉన్నారో, ఈ దాడి ఎవరైతే చేసిర్రో వాళ్ళందరినీ గుర్తించి తక్షణమే వాళ్ళందరినీ రిమాండ్ చేసి బాధితునికి న్యాయం చేయాల్సిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా పోలీస్ శాఖను, ఎస్సీ కమిషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకసారి నేను పోలీస్ వ్యవస్థకు, డీజీపీ గారికి, ఎస్పీ గారికి, మరి అదేవిధంగా SHO గారికి, స్థానికంగా ఉన్నటువంటి DSP గారికి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరుంటే వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 100 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. మీరు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా 15వ తారీఖు నాడు తంగలపల్లి మండలం మండపల్లి గ్రామంలో మా మాల కులస్తుడు సోదరుడు సాయిచంద్ పైన అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దారుణంగా కిరాతకంగా ఉరికించుకుంటూ గుంజుకుంటూ కుట్టడం జరిగింది. అదే రోజు సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది కాబట్టి తంగలపల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి ఫిర్యాదు చేస్తే ఈరోజు SHO గారు వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ SC/ST కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 320 కేసు చిన్నది తీసుకురావడానికి కేసు ఒకటి చిన్నది పెట్టడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే పోలీసుల మీద, చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద, భారత రాజ్యాంగం మీద గౌరవంగా మేము అనేకమైనటువంటి ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తులుగా ఈరోజు మేము ఒకటే, ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఒకటే, పోలీస్ వ్యవస్థకు చెప్పదలుచుకుంది ఒకటే. మరి ఎవరైతే ఇప్పుడు కేసు ఇవాళ ఎఫ్ఐఆర్ చేసారు, డేట్ మేము ఎప్పుడైతే కంప్లైంట్ 15 తారీఖు ఇవ్వడం జరిగిందో ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ పంపించకపోగా ఈ రోజు ఈ మాల గ్రామస్తులు అందరూ వచ్చి ఈ రోజు ఇక్కడ ఉండడం ద్వారా ఈ యొక్క SHO గారు ఈ ఎఫ్ఐఆర్ ని రోజు 18 తారీఖు నాడు ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వెంటనే ఈ రోజు ఆ నిందితులను పట్టుకొని రిమాండ్ చేయాలి, లేదంటే మాల కులస్తులు అందరి ఆధ్వర్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల కులస్తుల అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి మేము వారికి ఒకసారి మనస్ఫూర్తిగా మీ అందరికి మేము ఒకసారి సహకరించండి. మన దళితులము మాల కులస్తులైనటువంటి మమ్మల్ని ఇంతగా దాడులు చేస్తే ఇంకెన్ని రోజులు సహించాలి, ఇంకెన్ని రోజులు మేము ఈ విధంగా ఉండాలని కూడా నేను పోలీసు వ్యవస్థకు వాళ్ళకు ఒక సూచన చేయదలుచుకున్నా. ఇంకోసారి జరిగితే ఈ యొక్క అబ్బాయి సాయచంద్ అనే అబ్బాయికి ప్రాణాపాయము ఉన్నది కాబట్టి వెంటనే ఈ రోజే వారిని కస్టడీకి తీసుకొని రిమాండ్ పంపించవలసిందిగా ఈ రోజు మన రాజన్న జిల్లా SP గారికి నేను సూచిస్తా ఉన్నాను. అదేవిధంగా SHO గారికి, DSP గారికి అందరూ కూడా నేను వారికి సవినయంగా నేను వారికి పూర్తిగా నేను స్వచ్ఛందంగా మీరు వాళ్ళని రిమాండ్ చేయాలని కృతజ్ఞతలు చేస్తున్నాం. లింగం సాయిచంద్ మీద జరిగిన దాడి గురించి ఈరోజు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. అది 15 నాడు జరిగితే ఈరోజు FRI కాపీ ఈరోజు ఇవ్వడం జరిగింది పోలీసులు. ఆయన లింగంపల్లి సాయి కుమార్ అని, లింగం సాయిచంద్ అనే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మీద అనేక మంది, దాదాపు ఒక 10 నుంచి 15 మంది వాళ్ళ ఇంటికి పోయి రోడ్డు మీద ఉన్న వ్యక్తిని అతి దారుణంగా కొట్టి ఆయన ఉరికిపోయి వాళ్ళ ఇంట్లోకి పోతే కూడా ఇంట్లోకి కూడా పోయి కొట్టడం జరిగింది. నిజంగా ఇది ఈ రోజులలో ఇట్లాంటి మాల సామాజిక వర్గం, దళితుల సామాజిక వర్గం మీద అనేక దాడులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా సిరిసిల్ల రాజన్న జిల్లాలో పోలీసు వ్యవస్థ మీద కానీ, చట్టాల మీద కానీ మాకు నమ్మకం ఉన్నది కాబట్టి మేము పోలీసు వ్యవస్థ మీద దయచేసి ఆ వ్యక్తుల మీద
ఇమీడియట్లీ SC/ST అట్రాసిటీ కేసు పెట్టి, ఎందుకంటే ఆ వ్యక్తిని ఇంకా కూడా ఈ సాయి అనే వ్యక్తి ఇంకా బయట తిరుగుతుండు కాబట్టి ఇంకా కూడా వాళ్ళు బయటనే ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి, ఎందుకంటే అబ్బాయి మళ్ళీ బయటకు తిరిగితే వాళ్ళు ఇంకేదో కక్ష కొద్ది కూడా వచ్చి ఆ పిల్లగాన్ని మళ్ళీ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా వేరే రకంగా పోతుంది. దయచేసి పోలీసు వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మేము పర్సనల్గా కూడా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి వాళ్ళను జైలుకు పంపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో మేము సిరిసిల్ల రాజన్న జిల్లా మాల మహానాడు ఐక్యవేదిక నుంచి అందరం దీన్ని నిన్న నుంచి వాళ్ళ ఇంటికి కూడా పోయి అక్కడ చూడడం జరిగింది. ఆ ఇంట్లో కూడా పోయి అందరినీ పరామర్శించడం జరిగింది. దయచేసి దీన్ని వేరే విధంగా కాకుండా ఇమీడియట్ వాళ్ళని అరెస్ట్ చేయకపోతే భవిష్యత్ ప్రణాళిక ఏందనేది కూడా మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దీన్ని అక్కడ దాకా కాకుండా ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తే మేము కూడా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా, రాజ్యాంగం తెలిసిన వ్యక్తులుగా, రాజ్యాంగం మీద కానీ కోర్టుల మీద కానీ పోలీసుల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా మేము ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం.